హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నిం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనము ఈరోజు డే 18లో ఉన్నాం. డే 18లో ఒక 5 పదాలు నేర్చుకుందాం. మనము డే 1 నుంచి డే 17 వరకు ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాం? మీరు గెస్ చేసి కమెంట్స్లో ఎన్ని వర్డ్స్ అని రాయండి. ఈరోజు మనము డే 18లో ఒక 5 పదాలు నేర్చుకుందాం. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్. డే 18లో ఉన్నాం. డే 18లో మనము ఒక 5 పదాలు నేర్చుకుందాం. ఈ 5 పదాలు కిచెన్ లో ఎక్కువగా ఉపయోగించే వస్తువులు. ఆ వస్తువులు ఏంటో చూద్దామా ఇప్పుడు. ఫస్ట్ వర్డ్ క్లివర్, CLEAVER, క్లివర్. సెకండ్ వర్డ్ ఫనల్, FUNNEL, ఫనల్. థర్డ్ వర్డ్ మ్యాషర్, MASHER, మ్యాషర్. విస్క్, WSHISK, విస్క్. ఫిఫ్త్ వర్డ్ పఫరోటెడ్ స్పూన్, PERFORATED, పఫరోటెడ్ స్పూన్, SPOON, స్పూన్, పఫరోటెడ్ స్పూన్. ఇప్పుడు మనము ఈ 5 వర్డ్స్ యొక్క మీనింగ్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ క్లివర్, CLEAVER, క్లివర్. దీన్ని తెలుగులో మనము మాంసపు కత్తి అని అంటాము. దాని మీనింగ్ చూద్దాం. ఏ లార్జ్ హెవీ నైఫ్ యూజ్డ్ ఫర్ చాపింగ్ మీట్. అంటే అర్థం చూద్దామా. మాంసాన్ని కత్తిరించడానికి ఉపయోగించే పెద్ద బరువైన కత్తి. అంటే మాంసాన్ని, చికెన్, మటన్ అలాంటి వాటిని కట్ చేసేదానికి ఉపయోగించే పెద్ద కత్తి, బరువైన కత్తి అంటున్నాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద బచర్ యూస్డ్ ఎ క్లివర్ టు కట్ ది మీట్. అంటే బచర్ అంటే ఏంటి? కసాయి వాడు. బచర్ అంటే కసాయి వాడు. అంటే మాంసాన్ని కట్ చేసే వాళ్ళని ఏమంటే కసాయి వాళ్ళు అంటాం కదా, కసాబులు అంటాం కదా, అదే కసాయి వాడు. కసాయి వాడు మాంసాన్ని కోయడానికి మాంసపు కత్తిని వాడాడు, మాంసపు కత్తిని ఉపయోగించాడు అని చెప్తున్నాం. ఇక్కడ మనము కొన్ని కత్తులు చూద్దామా. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ లో ఎంతెంత మందంగా ఉంది కత్తులన్నీ. ఈ సెకండ్ వన్ లో చూడండి మాంసాన్ని ఎలా కట్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి మాంసాన్ని, చికెన్, మటన్, ఫిష్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలాంటి కత్తులు యూజ్ చేసి. మనకి కింద థర్డ్ వన్ చూడండి, ఈ కింద చెక్క పిడి వచ్చి చెక్కతోనూ ఉంటుంది, ఇదే విధంగా ప్లాస్టిక్ తోనూ మనకి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద క్లీవర్ క్యాన్ కట్ త్రో బోన్స్ ఈజీలీ. అంటే క్లీవర్ అంటే ఏంటి? మాంసపు కత్తి. ఈ మాంసపు కత్తిని యూజ్ చేసి మనము ఎముకలను ఈజీగా కట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ షార్పెండ్ క్లీవర్ బిఫోర్ యూజింగ్ ఇట్. అతను ఏం చేశాడు? ఏదైనా కట్ చేసేదానికి ముందుగా తన కత్తిని ఏం చేశాడు? పదును చేసుకున్నాడు అంటున్నాం. మనకి పదునుగా ఉంటేనే మనకి చికెన్ కానీ, మటన్ కానీ ఇలాంటివి బాగా ఈజీగా కట్ అవుతుంది. అందువల్ల పదునుగా ఉంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. డోంట్ లీవ్ ద క్లీవర్ విత్ ఇన్ చిల్డ్రన్స్ రీచ్. అంటే ఏమి? ఇప్పుడు ఇంకోసారి చూద్దాం. డోంట్ లీవ్ ద క్లీవర్ విత్ ఇన్ చిల్డ్రన్స్ రీచ్. అంటే చిల్డ్రన్ ఉన్న దగ్గర ఇలాంటి కత్తుల్ని ఉంచకూడదు అంటున్నాము. ఎందుకు? పిల్లలకి తెలియదు కదా అది ఎక్కువ షార్ప్గా ఉంటుందని, వాళ్ళ పైన ఏదైనా వేసుకుంటే దెబ్బలు తగులుతుంది. అందువల్ల పిల్లలు ఉన్న దగ్గర ఇలాంటి కత్తుల్ని ఉంచకూడదు అంటున్నాం. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ ఫన్నల్, FUNNEL, ఫన్నల్. ఫన్నల్ అని అంటాము, లేదా గూడు ఆకారపు గరిటె మారి ఉంటుంది కదా, అందువల్ల దాన్ని గూడు ఆకారపులో ఉంటుంది కాబట్టి దాన్ని గూడు ఆకారపు గరిటె అని కూడా అంటారు. మనం నార్మల్గా ఎక్కువ ఫన్నల్ అని అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ టూల్ విత్ ఎ వైడ్ టాప్ అండ్ నారో ట్యూబ్ యూజ్డ్ టు పౌర్ లిక్విడ్స్ ఇంటూ కంటైనర్స్ విత్ స్మాల్ ఓపెనింగ్స్. అంటే మనకి ఏమి చిన్న చిన్న ఓపెనింగ్స్ లో ఉండే దానివల్ల మనకి లిక్విడ్ కంటెంట్స్ ఎక్కువ ఫోర్స్ గా వెళ్ళిపోతుంది అని. దాని అర్థం చూద్దాం. చిన్న నోరు ఉన్న పాత్రల్లో ద్రవాలను పోయడానికి ఉపయోగించే గూడు ఆకారపు ఉపకరణం. అంటే ఏమి? మనకి ఇప్పుడు వాటర్ బాటిల్స్, అలాంటి బాటిల్స్ అంతా దానిపైన నోరు ఎటా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. అలాంటి వాటిలో మనకి గ్లాస్ పోయాలంటే కష్టం కాబట్టి మనము ఇలాంటి కొనల్ని సెట్ చేసి మనం పోసుకున్నామంటే బాగా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ యూజ్డ్ ఎ ఫన్నల్ టు పోర్ ఆయిల్ ఇంటూ ది బాటిల్. అంటే ఏమి? ఆమె బాటిల్లో నూనె పోసేందుకు ఫన్నల్, గూడు ఆకారపు గరిటెను ఉపయోగించింది. అంటే మనం బాటిల్లో ఏమి నూనె పోసేదానికి ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? నూనె ఆకారపు అలాంటి ఫన్నల్ యూజ్ చేసి పోసారు. అప్పుడు అలా పోసినప్పుడు మనకి నూనె అనేది కిందంతా పడకుండా ఓన్లీ బాటిల్లోనే పడుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఫనల్స్ ఒకే కలర్ లోని ఇలా డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతుంది. కలర్స్ లోని ఇలాంటి డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతుంది. మనకి స్టీల్ లో కూడా ఈ విధంగా ఇదొక షేపు, ఇదొక షేపు, మనకి డిఫరెంట్ షేప్స్ లో కూడా దొరుకుతూ ఉంటుంది. డిఫరెంట్ సైజెస్ లోనూ దొరుకుతుంది. స్టీల్ లోను దొరుకుతుంది, ప్లాస్టిక్ లోను దొరుకుతుంది. మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఏ ప్లాస్టిక్ ఫనల్ ఈజ్ సేఫ్ ఫర్ చిల్డ్రన్ టు యూజ్. అంటే పిల్లలు యూజ్ చేసేదానికి ప్లాస్టిక్ ఫనల్ అయితే సేఫ్ గా ఉంటుంది అంటున్నాం. ఎందుకు? ఈ ప్లాస్టిక్ ఫనల్ అయితే మనకి ఏమి గీసుకోకుండా ఉంటుంది. అదే స్టీల్ ఫనల్ అయితే మనకి గీసుకుంటుంది, ఏదో ఒక చోట ట్రాక్ అయ్యి అలా ఉంటే గీసుకుంటుంది కదా, అందువల్ల పిల్లలు యూజ్ చేసేదానికి ప్లాస్టిక్ ఫనల్స్ అయితే సేఫ్ గా ఉంటుంది అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం.
ఐ ఆల్వేస్ యూజ్ ఏ ఫనల్ టు pour వాటర్ ఇంటూ స్మాల్ బాటిల్స్. అంటే నేనేం చేస్తాను, ఎప్పుడు వాటర్ని వడగట్టేదానికి ఇలాంటి ఫనల్స్ యూజ్ చేసి చిన్న చిన్న బాటిల్స్ లో పోసుకుంటాను అంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ పౌర్డ్ ద జ్యూస్ ఇంటూ ద బాటిల్ యూజింగ్ ద ఫనల్. అంటే జ్యూస్ ని వడగట్టేదానికి కూడా ఇలాంటి ఫనల్ ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఏమి ఎక్కువ జ్యూస్ ఉంటే చిన్న చిన్న బాటిల్స్ లో ఫిల్ చేయాలంటే ఇలాంటి ఫనల్స్ యూజ్ చేసి మనం పోసుకోవచ్చు అంటున్నాం. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ మ్యాషర్. MASHER. మ్యాషర్ అంటే మెత్తపరిచే పరికరం. అంటే మనకి ఏదైనా వెజిటేబుల్స్ ని ఏదైనా ఉడికి పెట్టుకొని చిన్న చిన్న పిల్లలకి పెట్టేదానికి కష్టం కాబట్టి మెత్తగా చేసుకొని పెడితే పిల్లలకి విన్నే డైజెషన్ అవుతుంది కదా. మీనింగ్ చూద్దాం. ఏ కిచెన్ టూల్ యూజ్డ్ టు క్రష్ కుక్డ్ వెజిటేబుల్స్ లైక్ పొటాటోస్. అంటే ఉడికించిన కూరగాయలను మెత్తగా చేయడానికి వాడే పరికరం. మనం బాయిల్ చేసిన కూరగాయలని మెత్తగా చేసేందుకు ఉపయోగించే పరికరం మ్యాషర్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. షీ యూజ్డ్ ఏ మ్యాషర్ టు మ్యాష్ ది బాయిల్డ్ పొటాటోస్. అంటే ఏం చేశాడో అతడు ఉడికించిన ఆలుగడ్డలు అంటే ఏంటి, పొటాటోస్ ని మెత్తగా చేయడానికి ఈ మ్యాషర్ ని వాడాడు. అంటే ఈ పొటాటోస్ ని చపాతీ పిండిలో కూడా వేసి మనం చపాతీలుగా కాల్చుకోవచ్చు. అలాంటప్పుడు మనకేమి పొటాటోలు మెత్తగా ఉంటేనే మనకి బాగుంటుంది చపాతీల్లోకి. అందువల్ల మనం ఇలాంటి మ్యాషర్ యూజ్ చేసి మ్యాష్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసామంటే ఫస్ట్ వన్ చూడండి, ఇది ఒక టైప్ గా ఉంది మ్యాషరు, కింద చిల్లులుగా ఉంది. ఇది వచ్చి కాడ వచ్చి చెక్కతో ఉంది. ఈ సెకండ్ వన్ కూడా చూడండి, ఇది ఒక టైప్ గా ఉంది, కింద చిల్లుగా ఉంది. ఇది వచ్చి ఇనుముతో ఉంది. ఈ థర్డ్ వన్ చూడండి, ఇది వచ్చి కుసులు అంటే జిగ్జాగ్స్ టైప్స్ లో ఉంది. దీన్ని కూడా ఇది ఒక షేప్ లో ఉంది. మనం కింద పిక్చర్ చూసామంటే ఈ విధంగా మనము పొటాటోస్ ని మ్యాష్ చేసుకోవచ్చు. ఎలాంటి మ్యాషెస్ నేను యూజ్ చేసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవచ్చు. ఓన్లీ పొటాటోస్ అనే కాకుండా మనం బాయిల్ చేసిన ఎనీ వెజిటేబుల్స్ ని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే మెత్తగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మ్యాష్డ్ ద వెజిటేబుల్స్ ఆర్ ఈజీ టు డైజెస్ట్. అంటే మ్యాష్డ్ వెజిటేబుల్స్ ఏంటి, ఈ విధంగా మెత్తగా ఉన్న వెజిటేబుల్స్ మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అంటున్నాం, ఈజీగా జీర్ణక్రియ అయిపోతుంది అంటున్నాం. ఇప్పుడు ఏదైనా కూరగాయలు ఉడకకుండా ఉన్నదనుకో మనం అలానే తిన్నామంటే జీర్ణక్రియ సరిగా జరగదు. అప్పుడు ఏమవుతుంది, మనకి హెల్త్ డైజెషన్ అవ్వకుండా కొంచెం ట్రబుల్ అవుతుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకొని తిన్నామంటే మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. యూజ్ ఏ మ్యాషర్ టు ప్రిపేర్ బేబీ ఫుడ్. చిన్న పిల్లలకి చేసే ఫుడ్ ని మనం మ్యాష్ చేసి పెట్టాలి అంటున్నాము. అంటే మ్యాష్ చేసి అంటే మెత్తగా చేసి పెట్టాలి అంటున్నాము. మెత్తగా చేసేందుకు ఇలాంటి మ్యాషెస్ ని మనం యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలకి ఏమి డైజెషన్ త్వరగా జరగాలంటే ఇలాంటి మ్యాష్ చేసిన ఫుడ్ ని పెడితే హెల్దీగా ఉంటారు బిడ్డలు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఏ స్టెయిన్లెస్ స్టీల్ మ్యాషర్ లాస్ట్ లాంగర్. అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ మ్యాషర్స్ ఎక్కువ కాలం మనకి ఉంటుంది అంటున్నాం. అదే ప్లాస్టిక్ అంటే మనము ప్రెస్ చేసేది దానికే అది ఏమైపోతుంది, ఇరిగిపోతుంది కదా. అందువల్ల స్టెయిన్లెస్ స్టీల్స్ ఇలాంటి స్టీల్స్ అలాంటివి మనకి ఎక్కువ కాలం ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు మనం ఇంకొక వర్డ్ చూద్దాం. ఇప్పుడు మనము ఫోర్త్ వర్డ్ చూద్దాం. WHISK విస్క్. అంటే గిలికే పరికరం. అంటే మనకి పెరుగు అలాంటివి జిలగొట్టేదానికి యూజ్ చేసే పరికరం అనేది విస్క్ అంటాము. గిలకే పరికరం అనొచ్చు, జిలగొట్టే పరికరం కూడా అనొచ్చు. మీనింగ్ చూద్దాం. ఏ టూల్ యూజ్డ్ టు బీట్ ఆర్ స్టిర్ ఎగ్స్, క్రీమ్ ఎక్సెట్రా క్విక్లీ. అంటే ఏమి, గుడ్లు లేదా క్రీమ్లను వేగంగా గిలికేందుకు వాడే పరికరం. అంటే గిలికేంది అంటే జిలగొట్టేదానికి వాడే పరికరం. ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. షీ యూజ్డ్ ఏ విస్క్ టు బీట్ ద ఎగ్స్. అంటే ఆమె గుడ్లను గిలికేందుకు గిలక వాడింది. అంటే గిలకని కూడా అంటారు కదా. ఎగ్జాంపుల్ ఉంది, ఆమె గుడ్లను చిలికేందుకు అని కూడా చెప్పొచ్చు. చిలికేందుకు ఆమె చిలుకుడి పరికరాన్ని వాడింది అని చెప్పొచ్చు. మనము ఇక్కడ చూసుకున్నామంటే ఫస్ట్ టైప్ లో చూడండి చాలా రకాలుగా ఉంది. ఫస్ట్ పెద్దది, చిన్నది. అదే విధంగా ఇక్కడ కాడలు కూడా చూడండి ప్లాస్టిక్ లోను స్టీల్ లోను ఉంది. ఈ ఫస్ట్ లోని ఫోర్త్ వన్ చూసామంటే ఇది వచ్చి ఒక టైప్ గా ఉంది, కుసులుగా ఉంది. ఈ విధంగా మనము సెకండ్ పిక్చర్ ని చూసుకున్నామంటే ఈ విధంగా మనము ఎగ్స్ ని బీట్ చేసుకోవచ్చు, ఈ విధంగా పిండిని బీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇలాంటివి ఏదైనా జీలకొట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనం పెరుగు కూడా గట్టిగా ఉంటుంది. మనం బటర్ మా చేసుకోవాలంటే ఈ విధంగా దీన్ని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు, విస్క్ ని యూజ్ చేసి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఏ బెలూన్ విస్క్ వర్క్స్ బెస్ట్ ఫర్ వైపింగ్ క్రీమ్. అంటే బెలూన్ విస్క్ అంటే ఏంటిదో ఇక్కడ చూపించాను ఫస్ట్ వన్, దీనిదా బెలూన్ విస్క్ అంటాం. ఇలాంటి టైప్ ఉండేదాన్ని మనం బెలూన్ విస్క్ అంటాం. బెలూన్ విస్క్ అనేది ఏమి, క్రీమ్ ని ఫాస్ట్ గా బీట్ చేయడానికి బాగా పనిచేస్తుంది అంటాం. మనకి క్రీమ్ ఎలా మనం ఎంత ఇదిగా బీట్ చేస్తామో అంత బాగా సాఫ్ట్ గా వస్తుంది కదా, దానికి ఆ బెలూన్ విస్క్ అనేది బాగా పనిచేస్తుంది అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. షీ విస్క్ ద బ్యాటర్ ఫర్ ప్యాన్ కేక్స్. అంటే ఏమి, ఆ ప్యాన్ కేక్స్ తయారు చేయడానికి బ్యాటర్ ని ఈ విస్క్ తో కలిపింది అంటున్నాం. మనకి ప్యాన్ కేక్స్ కి, కప్ కేక్స్ కి, ఇలాంటి కేక్స్ కి వాటికన్నిటికీ ఇలాంటి విస్క్ వచ్చి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. యూస్ ఏ విస్క్
ఇన్స్టెడ్ ఆఫ్ ఏ స్పూన్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. అంటే మనము స్పూన్ తో కలబెట్టేదానికిను ఇలాంటి విస్క్ యూజ్ చేసి కలబెట్టేదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది, చాలా తేడా కూడా. మనం స్పూన్ తో కలబెట్టినప్పుడు ఏడో ఒక చోట ఉంటలుగా ఉంటుంది. అదే మనం ఇలాంటి విస్క్ అంతా యూజ్ చేసి మిక్స్ చేసామంటే ఉంటలు ఎంత లేకుండా బాగా సాఫ్ట్ గా మనకి తయారైపోతుంది, మనకి దేనికి కావాలో ఆ పిండి. ఇప్పుడు మనం ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ పర్ఫరేటెడ్ స్పూన్. PERFORATED పర్ఫరేటెడ్ స్పూన్. SPOON స్పూన్ అంటే రంధ్రాలున్న చెంచా అని అంటాం. రంధ్రాలున్న చెంచా అని అంటాము, లేదా చిల్లులు హోల్స్ ఉన్న గెంటి కూడా అనొచ్చు. మీనింగ్ చూద్దాం. ఏ స్పూన్ విత్ హోల్స్ యూజ్డ్ టు డ్రైన్ లిక్విడ్ ఫ్రమ్ ఫుడ్. అంటే ద్రవాన్ని వడపోసేందుకు ఉపయోగించే రంధ్రాలున్న చెంచా. ఇప్పుడు ఏమి మనకి ద్రవాన్ని అంటే మనకి ఆయిల్స్ డీప్ ఫ్రైస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఫుడ్ ఆయిల్ సపరేట్ గా అయ్యడానికి ఇలాంటి గంటెల్ని వాడచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ హోల్స్ గా ఉంది. ఈ సెకండ్ వన్ చూసామంటే అదే మన హోల్స్ ఉంది కానీ డిఫరెంట్ సైజెస్ లో ఉంది, ఒక చిన్నది ఒక పెద్దదిగా ఉంది. థర్డ్ వన్ చూసామంటే మనము జల్లిగంట అని అంటాము. మా సైడ్ మేమంతా దాన్ని జల్లిగంట అంటాం. మీ సైడ్ ఏమంటారు అలాంటి గంటిని కొంచెం కమెంట్స్ లో చెప్పండి. ఈ జల్లిగంటిని కూడా మనం ఏం చేస్తాము, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కి అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఈ కింద ఉన్నది కూడా ఇది ఒక టైప్ గా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. యూజ్ ఏ పర్ఫరేటెడ్ స్పూన్ టు రిమూవ్ ద ఫ్రైడ్ ఫుడ్ ఫ్రమ్ ద ఆయిల్. అంటే నూనెలో నుండి వేయించిన ఆహారాన్ని తీసేందుకు రంధ్రాలున్న చెంచాను వాడండి. ఎందుకు, మనకి నూనెతో కూడా అంటే ఫుడ్ తీసేంటే ఎక్కువ డైజెషన్ అయ్యేదానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మనం ఇలాంటి చెంచాలను యూజ్ చేస్తామంటే ఆయిల్ సపరేట్ అవుతుంది, మనకి ఫుడ్ సపరేట్ గా అవుతుంది. మనం అప్పుడు ఏమి డీప్ ఫ్రై లైట్ గా ఆయిల్ మనకి ఉంటుంది. మనం ఏమి ఇలాంటి స్పూన్లు వాడామంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ యూజ్డ్ ఏ పర్ఫరేటెడ్ స్పూన్ టు సర్వ్ ది ఫ్రైడ్ ఫిష్. అంటే ఫిష్ ఫ్రై చేసేదానికి ఆమె ఏమి ఈ రంధ్రాలు ఉన్న చెంచాని వాడింది. అప్పుడు ఏమి ఫిష్ సపరేట్ గా వస్తుంది, ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా అందుకు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. క్లీన్ ద పర్ఫరేటెడ్ స్పూన్ థరోలీ యూజ్డ్. ఇలాంటి స్పూన్లనే కాకుండా మనము ఏ వస్తువులనైనా వాడిన తర్వాత యూజ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దిస్ స్పూన్ హెల్ప్స్ టు సపరేట్ ఫుడ్ ఫ్రమ్ ది ఎక్సెస్ ఆయిల్. అంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ని మనకి సపరేట్ చేసేదానికి ఇలాంటి స్పూన్స్ యూజ్ అవుతుంది అంటున్నాం. మనము ఈ రోజు డే 18 లో ఒక 5 పదాలు నేర్చుకున్నాం. ఏ పదాలు ఒకసారి రివిజన్ చేసుకుందామా. ఫస్ట్ వర్డ్ క్లీవర్, అంటే మాంసపు కత్తి, మాంసాన్ని కోసేదానికి ఉపయోగిస్తారు ఎక్కువగా. సెకండ్ వర్డ్ ఫన్నల్, దీన్ని ఫన్నల్ అని అంటాము, లేదా గూడ ఆకారంలో ఉన్న గరిట అని కూడా అంటాం. దీన్ని ఎక్కువగా మనం ఏమి పెద్ద పెద్ద బాటిల్స్ లో నుంచి చిన్న చిన్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఇలాంటి ఫన్నల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ వన్ ఏంటి, మ్యాషర్. మ్యాషర్ అంటే ఏంటి, మెత్తగా చేసే పరికరం. మనకి ఉడికించిన వెజిటేబుల్స్ ని, పొటాటోస్ ని, ఇలాంటి వాటిని మెత్తగా చేసేదానికి ఇలాంటి మ్యాషర్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఫోర్త్ విస్క్, అంటే గిలికే పరికరం లేదా జిలగొట్టే పరికరం కూడా అనొచ్చు. మనం పెరుగుని మజ్జిగ జిలగొట్టేదానికి ఇలాంటి విస్క్ ని యూజ్ చేయొచ్చు. అదే విధంగా కేక్స్ అలాంటి వాటిని తయారు చేసేదానికి కేక్ అలాంటి వాటి బ్యాటర్ కి తయారు చేసేదానికి ఇలాంటి విస్క్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ కూడా ఏంటి, పర్ఫరేటెడ్ స్పూన్. పర్ఫరేటెడ్ స్పూన్ అంటే ఏంటి, రంధ్రాలున్న చెంచా. ఈ చెంచాని మనం దేనికి యూజ్ చేస్తాము, ఫుడ్ ని ఆయిల్ ని సపరేట్ చేసేదానికి యూజ్ చేస్తాము. మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు వాడుతున్నారా? అయితే ఏ వస్తువులు వాడుతున్నారు కొంచెం కమెంట్స్ లో చెప్తారా? మీరు ఇలాంటి పదాలు మరిన్ని నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.